సీతమ్మను అపహరించి ఆకాశమార్గంలో వెళ్తున్న రావణాసురుడికి పక్షిరాజు జటాయువు అడ్డుగా నిలిచాడు. ఆగు రావణా! పరాయి స్త్రీని అపహరించడం అధర్మం. సీతమ్మను వదిలిపెట్టు, లేదంటే నా చేతిలో నీకు మరణం తప్పదు అని గర్జిస్తూ రావణుడిపై విరుచుకుపడ్డాడు. ఆకాశంలో జటాయువు మరియు రావణుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. జటాయువు తన వాడి అయిన ముక్కుతో, గోళ్లతో రావణుడి శరీరాన్ని చీల్చివేశాడు. రావణుడి రథాన్ని ముక్కలు చేసి అతని కిరీటాన్ని కిందపడేశాడు. జటాయువు ధాటికి రావణుడు కొంతసేపు గజగజ వణికిపోయాడు. కాని క్రూరుడైన రావణుడు తన చంద్రహాస ఖడ్గంతో జటాయువు 2 రెక్కలను నరికివేశాడు. రెక్కలు తెగిపోయిన ఆ పక్షిరాజు రామరామా అంటూ రక్తమోడుతూ నేలపై పడిపోయాడు. సీతమ్మను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన జటాయువు త్యాగం రామాయణంలో అజరామరం. మరి నేలపై పడి ఉన్న జటాయువును రాముడు కలిసినప్పుడు ఏం జరిగింది? అది పార్ట్ 20లో చూద్దాం. జై శ్రీరామ్.